హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ శివప్రసాద్ తాళపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే అండి, ప్రజెంట్ అయితే మన అనంతపురంలో థర్డ్ రోడ్లో శ్రీ నృత్య కళా నిలయం అని చెప్పేసి ఒక క్లాసికల్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ అయితే ఉందన్నమాట. ఈ ఇన్స్టిట్యూట్ వచ్చేసి స్థాపించి కూడా దగ్గర 1 year అయింది. అందులో భాగంగానే ఫస్ట్ యానివర్సరీ చేస్తున్నారనమాట. సో నేను క్రాంతి అన్న అయితే అక్కడికి వెళ్తున్నాము. సో వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ అన్నీ కూడా మీకు చూపించబోతున్నాము. హాయ్ నా క్రాంతి అన్న. హాయ్ శివ. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, సో మనతో పాటు ఎవరెవరు వస్తున్నారంటో? మనతో పాటుగా స్పెషల్గా చీఫ్ గెస్ట్ వచ్చేసి అమ్మాయి గురువు అయిన సంధ్యామూర్తి గారు వస్తున్నారు, డాన్సర్ టీచరు. అలాగే మన ఫేవరెట్ అయిన రమేష్ సార్ కూడా వస్తున్నారు, యాంకర్ రమేష్ సారు. అలాగే ఆ అమ్మాయి టీచింగ్ చేస్తున్న స్టూడెంట్స్ అంతా, పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ అందరు వస్తున్నారు. ఇంకోటి నా వాళ్ళు స్కూల్ పేరు చెప్పాను, కృష్ణా స్కూల్ అన్నారు. స్కూల్లోనే ఇన్స్టిట్యూట్ పెట్టారు. మంచిగా ఉంటుంది, అది కూడా బాగుంటుంది. థర్డ్ రోడ్ జిఆర్ గార్డెన్స్ దగ్గర. మనం కూడా ఇప్పుడు అదే ఇన్వైట్ మీదే మనం వెళ్తున్నాము. అవును, ఇంకా లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ నౌ. ఉపయోగించుకుంటే ఎప్పుడు కూడా మనం ముందుకు వెళ్తాం. ఏ స్థాయిలో అయినా కూడా, ఎలాంటి కాలంలో అయినా కూడా మనకంటే ఒక గురువు ఉంటారు. ఆ గురువుని మనం ప్రత్యక్ష దైవంగా కోనశేఖర్ గారు ఉన్నారు ప్రోగ్రాంలో. సో ఎంతో అద్భుతంగా చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి ఎంతో అద్భుతంగా మెడగా వస్తుంది మన ఈ మధ్య. సో కాబట్టి మీ అందరికీ అర్థాలు ఒక్కసారి క్లాస్ కొట్టేస్తే మేడం గారిని సీట్లో కూర్చోండి. సో గురువుని గౌరవించిన తత్వం ఇప్పుడు మనం అందరూ కూడా చూస్తాం. సో అది పిల్లలందరూ కూడా తెలుసుకోవాలి. ఉన్న చిన్న పిల్లలు కూడా ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, మనం గురువు పట్ల ఎలా ఉండాలి అనేది చిన్న పిల్లల నుంచి కూడా నేర్చుకుంటేనే సంస్కారం అనేది తెలుస్తుంది. ఏ విద్య అయినా కూడా సంస్కారంతో నేర్చుకుంటేనే ఆ విద్యకు ఒక వాల్యూ అనేది వస్తుంది. కాబట్టి ఈరోజు మేమంతా గొప్పగా మనం భారతీయులను గుర్తించుకోవడానికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సంస్కృతి సాంప్రదాయ శిక్షణ కూడా ఇక్కడ మా హిమజ దగ్గర నుంచి కూడా వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
ఫస్ట్ చేరిన వాళ్ళు 10 ఐటమ్స్ నేర్చుకున్నారు కదా 1 అవర్ పర్ఫార్మెన్స్. 12 మంది చేస్తున్నారు కదా. ఒకటి రంగప్రవేశం మేము చేస్తున్నాము అలాగే సరిపోదు. హ్యాపీ యానివర్సరీ అని ఇంకోసారి అనండి. ఈ మధ్య తినిపింది మేడంకి. కేక్ అందరికి ఒక్కరికి యూజ్ అవుతుంది. హ్యాపీ కేక్ డే. అట్లా ఉండు. నువ్వు వీడియో ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మరి ఏమనిపించింది? వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఫాలో అవ్వండి. అండ్ ముఖ్యంగా వచ్చేసి ఎవరైతే థర్డ్ రోడ్లో, ఫస్ట్ రోడ్లో, సెకండ్ రోడ్లో చిన్నపిల్లలు ఎవరైతే డ్యాన్స్ నేర్పించాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ కాల్ చేసి మీరు కూడా అక్కడికి వెళ్ళి హిమజ గారు మీకైతే కనుక మంచిగా నేర్పిస్తారు డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్. సో అది ఫ్రెండ్స్, బాయ్ బాయ్.